మరో వార్త, మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం త్వరలోనే నిర్మాణం అంగీకరించిన ఎల్ఎన్టీ కంపెనీ, ఆ తర్వాత మరమ్మతుకు పనులంటూ పగుళ్ళు వచ్చిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లరిగో ఎంత ఇది జూమ్ చేయి, ఇది చూపెట్టిది గింత పగుళ్ళు వస్తాయి. కట్టేటోడు బరాబర్ కడితే గింత పగుళ్ళు, ఇంత అధ్వానం, ఇంత పరిస్థితి, నాసిరకం ప్రాజెక్ట్ లెక్క కనబడుతుంది. ఇది వల్ల ఎట్లయినా దీన్ని డబ్బుల కోసమే ప్రాజెక్టు కట్టింది అని అనిపిస్తూ ఉంది, కమిషన్ల కోసమే కకృతి పడ్డట్టు అనిపిస్తూ ఉంది. ఈ దారుణం చూడండి. ఈ కంపెనీని ఎందుకు జైల్లో పెట్టద్దు? మరి ప్రభుత్వ డబ్బులతోని, ప్రజలు కట్టిన పన్నులతోని కట్టినటువంటి ప్రాజెక్టుని ఇట్లా కట్టినాక ఆ కంపెనీడు మళ్ళీ 125 కోట్లు ఇచ్చిండు. గుర్తుందా? 125 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ పేరిట బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింటాడు 125 కోట్లు? ఒకసారి గుర్తు చేసుకొని. ఇలా కనబడతలే 125 కోట్లు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇచ్చిన ఈ వందలాది కోట్ల ప్రాజెక్టుల మాకు నచ్చినట్టు కడతాం, మీకు ఇస్తామని చెప్పి కమిషన్లు ఇచ్చారు. క్విడ్ ప్రోకో లెక్క కనబడతా ఉంది. చూడరు, ఒకసారి అర్థం చేసుకోరు. మేడిగడ్డ పిల్లర్ పరిస్థితి ఏంది? నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ ఇట్లా దాటగానే, గల్మ దాటగానే నీళ్ళు ఆగిపోతాయని నీతులు చెప్పిండు. కేసీఆర్ గల్మ దాటగానే నీళ్ళు ఆగిపోతాయంటే మరి నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఇట్లా ఉంది సన్నాసి, ఏం చేయమంటావు? మరి సన్నాసి అనకపోతే ఏం చేయమంటావు? దీన్ని ఎవడు మరి కట్టించింది? నువ్వు ఎందుకు అసలు ఏలు పెట్టినావు నాకు అర్థం కాదు. నువ్వు చదువుకున్నది ఏంది? ఎంఏ తెలుగు. నువ్వు చదివింది 80,000 పుస్తకాలు. మేడిగడ్డ ప్రాజెక్టు కానీ లేకపోతే అన్నారం సుందిలా వీటిలో నీ ఏలు పెట్టుడు ఎందుకు? అసలు ప్రాజెక్ట్ రీడిజైన్లో అసలు నీ ఇన్వాల్వ్మెంట్ ఏంది? ఇంజనీర్లు ఏం చదువుకురు? మరి ఆ ఇంజనీర్ల కన్నా సోయి ఉండాలి. సార్ నువ్వు ముఖ్యమంత్రిలోనే ఉండు, నువ్వు చేసే పని ఇది కాదు. గాడిది పని గాడిది చేస్తుంది, గుర్రం పని గుర్రం చేయాలి సార్. మా పనులు మేము చేసుకుంటాము, మేము చూసుకుంటాం. అది మీరు రీడిజైన్లో ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. నదులకు నడక నేర్పిండు మా నాయకుడు. ఒక్కొక్కడు చెప్తాడు బయటకు వచ్చి ప్రెస్ మీట్లలో. నదులకు నడక నేర్పిండు కేసీఆర్. ఎట్లా పోతే వీడియోలు కూడా పెట్టిర్రు ఎన్నికలప్పుడు. నది ఇట్లా కేసీఆర్ నడుస్తుంటే ఆ నడకతో ఇట్లా నీళ్ళు పోతూ ఉంటాయి, ఇట్లా పారకం బారుతూ ఉంటుంది ఇట్లా కేసీఆర్ నడుస్తుంటే. అందుకే ఇప్పుడు కేసీఆర్ దిగిపోగానే ఆగిపోయింది. ప్రాజెక్టు కూడా తెలిసింది మా సార్ లేడు కాబట్టి నేను నీళ్ళు నింపుకొని ఇలా రైతులకు ఇయ్యను అని చెప్పి అది కూడా మొండికేసింది, మొరాయించింది. బాహుబలి మోటార్లు అట్లా, ఈయన ఇట్లా వేలాది కోట్ల రూపాయల కరెంటు బిల్లులు ఆడ పడి ఉన్నాయి. అది కట్టలేని పరిస్థితి ప్రభుత్వానికి.